హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున లేవగానే చెట్ల దగ్గరికి వచ్చేసాను ఇవాళ. బిఫోర్ లాస్ట్ వీడియోలో పూత వచ్చిందని చెప్పాను, పిందెలు కూడా చూపించాను కదా. మొత్తానికి కాకరకాయలు పెద్దగా అయ్యాయి, ఒకటి పాడైపోయింది కూడా. అమ్మ ఇక్కడ పెద్ద కాకరకాయలు చిన్న కాకరకాయలు రెండూ పెట్టింది, రెండు కూడా వచ్చాయి. అవి కోసి తీసుకొచ్చాక నేను ఇక్కడ పాలల్లో చపాతీ తింటున్నాను. మీలో ఎవరెవరికి ఇలా ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ పట్టీలు వాష్ చేస్తుంది అమ్మ. ఫస్ట్ కొంచెం చింతపండు, కొద్దిగా సర్ఫ్, కొన్ని వాటర్ వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పట్టీలు వేసింది. జనరల్గా ఆడవాళ్ళు ధరించే ప్రతి ఒక్క నెగకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు పట్టీల యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పుకుందాం. పురాణాల ప్రకారం వెండికి సానుకూల శక్తిని కలిగించడం, చల్లదనం మరియు శాంతి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. పట్టీల గలగల అనే మధురమైన శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక సైంటిఫిక్గా వెండి పట్టీలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ పట్టీలు ఆక్యుప్రెషర్ పాయింట్స్ పైన పనిచేసి పాదాలలో వాపు, నొప్పి మొదలైన సమస్యలను తగ్గిస్తాయి. మరియు ఆడవాళ్లలో హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. పట్టీలు పెట్టుకోవడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా వర్క్ చేసి పీరియడ్ సైకిల్ ప్రాపర్గా ఉంటుంది. పట్టీలు పెట్టుకుంటేనే ఇవన్నీ సెట్ అయిపోతాయా అని కాదు, మన లైఫ్ స్టైల్, ఫుడ్, కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్కి కారణం అవుతూ ఉంటాయి. సో అది పట్టీల గురించి. అమ్మ ఇందులో నా కమ్మలు కూడా వేసి క్లీన్ చేసింది. వాష్ చేయకముందు చూశారు కదా ఎలా ఉన్నాయో, ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోయాయి. ఈవినింగ్ నేను మెహందీ పెట్టించుకున్నాను. The next day. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టిస్తున్నాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడే పెట్టించడానికి రీజన్ ఏంటంటే 2 months బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒకరోజు ఈవినింగ్ అంటే అరౌండ్ 5-6 మధ్యలో నేను డాడీ పని మీద బయటికి వెళ్ళాము. అమ్మ కూడా శారీ పీకో చేయించడానికి ఇచ్చిందని తీసుకొద్దామని వెళ్ళింది. అది మా ఇంటి పక్కనే. లాక్ వేసి వెళ్ళాము. మేము 5:30కి అలా వెళ్ళాము. 6కి సడన్గా బన్నీ గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏమైంది, ఎవరైనా వచ్చారా అని చూద్దామని అమ్మ ఫాస్ట్గా ఇంటి దగ్గరికి వచ్చింది. ఒక వర్కరు డ్రింక్ చేసి వెళ్తున్నాడు. బన్నీ అరుస్తున్నాడని వాడిని కొట్టడానికి గేట్ పైకి ఎక్కడానికి ట్రై చేశాడు. అమ్మ వచ్చి చూసేసరికి అతను గేట్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మ అరిస్తే రివర్స్ అయ్యాడు. అతను వర్క్ చేసే సైట్ వాచ్మెన్ చూసి ఆపాడు. ఈ లోపల మేము కూడా వచ్చేసాము. సైట్ ఓనర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఇప్పుడే కదా చెప్పారు మార్నింగ్ వస్తా అన్నారు. సరే అని మార్నింగ్ వరకు వెయిట్ చేశాము. మార్నింగ్ వచ్చి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారు. చూసిన వాళ్ళు కూడా అంతే ఇర్రెస్పాన్సిబుల్గా రెస్పాండ్ అయ్యారు. అసలు ఆ రోజు నుంచి లాక్ వేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా ఇదంతా ఎందుకని సీసీ కెమెరా పెట్టిద్దామని డిసైడ్ అయ్యాము. అయితే ఇవ్వాలే ఎందుకు పెడుతున్నామంటే రేపు మేము మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి వెళ్తే వచ్చేసరికి ఏ నైట్ అవుతుందో అని ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయింది కదా, సో అందుకని కెమెరా పెడుతున్నాము. ఇప్పుడు టైము మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడే లేచాము. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని తొందరగా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. చూద్దాము స్టార్ట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో. పొద్దున్న ఎర్లీ మార్నింగే లేచాము. 6 వరకు స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కానీ ఇంట్లో పనులన్నీ చేసి పూజ చేసి స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయిపోయింది.
అయితే వెళ్తుంటే దారిలో కదంబం పూల చెట్లు చాలా కనిపించాయి. అనుకోకుండా ఒక దగ్గర ఆగాము. మేము ఆగిన దగ్గరే చెట్టుకి ఇలా చాలా పువ్వులు కనిపించాయి అమ్మకి. అదే కోసిచ్చారు నాన్న ఇక్కడ. నాకైతే కదంబం పువ్వులంటే చాలా ఇష్టం. కదంబోత్సవం గురించి తొలి ఏకాదశి వీడియోలో చెప్పాను. ఇక్కడ టిఫిన్ కోసం ఆగాము. ఈ హోటల్ ఎల్లారెడ్డిపేటలో ఉంది. బస్టాండ్ ఆపోజిట్లోనే ఉంది ఇది. ఇంత స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే టిఫిన్ చాలా బాగుంది. యాజ్ యూజువల్గా నా కంఫర్ట్ ఫుడ్ ఇడ్లీయే తిన్నాను ఇవాళ కూడా. టిఫిన్ తినడం అయిపోయాక ఇదిగో ఇది కనిపించింది. మేము అన్నయ్య ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ఈ లొకేషన్స్ చూసి మేము ఎంగేజ్మెంట్కి ఏ ఊరు వెళ్ళామో గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఇందాక కదంబోత్సవం అని చెప్పాను కదా. కదంబోత్సవం జనాదరణ పొందిన రైతుల పండగ. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజు కదంబ వృక్షం కొమ్మను ఇంటికి తీసుకొచ్చి పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు స్నేహితులు పంచుకుంటారు. ఈ పండగ తుళు ప్రజలు, ఓనం నాడు కేరళ ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. ఈ కదంబోత్సవం ప్రతి సంవత్సరం కేరళ ప్రభుత్వం కదంబ సామ్రాజ్య గౌరవార్థం జరుపుతుంది. ఇది బనవాసి పట్టణంలో జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కోదానికి ఒక్కో వృక్షాన్ని గుర్తించారు. అందువలన నక్షత్రవనంలో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు. 6 hours later. మేము ఎంగేజ్మెంట్కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 11:30 అయింది. ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. ఫోన్ కార్లోనే వదిలేశాను. ఎంగేజ్మెంట్లో ఒక్క బిట్టు కూడా షూట్ చేయడం కుదరలేదు నాకు. మేము ఏ ఊరు వెళ్ళామో గెస్ చేయమని చెప్పాను కదా. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది మీకు ఒక హింట్. ఎంగేజ్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంలో చేస్తూ ఉంటారు. మామూలుగా ఎంగేజ్మెంట్ రింగ్స్ అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు పెట్టుకుంటారు. కానీ కొన్ని సాంప్రదాయాలలో మాత్రం అమ్మాయికి ఆడబడుచు అబ్బాయికి బామ్మర్ది పెడతారు. మీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సన్సెట్ వ్యూ చూడ్డానికి చాలా బాగుందని షూట్ చేశాను. మొత్తానికి అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకున్నాము, కానీ టైం సెట్ అవ్వలేదు. సరే ఈవినింగ్ రిటర్న్లో అయినా ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ అది కూడా కుదరలేదు. రిటర్న్లో ఒక చిన్న బ్రేక్ కోసం ఆగాము. అలా నైట్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long.